సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు రాస్తూ ఉత్తరాన్ని రాస్తూ, ప్రియులరా 5వ అధ్యాయంలో ఒక చక్కనైనటువంటి మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. దేవుడు అపోస్తుడైన పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈ ఎఫెసీ సంఘ ప్రజలకు పరమ తండ్రి అయినటువంటి దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు, ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు. ఎఫెసీ సంఘములో ఉన్న ప్రజలు, వారికి పరిశుద్ధత లేదు, వారికి పవిత్రత లేదు, వారికి యథార్థత లేదు, వారికి సరైన ఆరాధన లేదు, సరైనటువంటి జీవిత విధానం వారిలో ఎంత మాత్రమును కలిగి లేరు. కాబట్టి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, యేసుక్రీస్తు సంఘము కొరకు ఏమి చేశాడో, యేసుక్రీస్తు ప్రజల కొరకు ఏమి చేశాడో ఆ సంగతిలో అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియచేస్తూ, యేసుక్రీస్తు యొక్క ముఖ్యమైనటువంటి గుణాలను ఎఫెసీ సంఘానికి తెలియచేస్తూ, యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో అలా మీరు కూడా ఉండాలి అని ఆ సంఘానికి అపోస్తుడైన పౌలు గారు బోధిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ మాటలే ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్నాం. ఏమని తెలియజేస్తున్నాడు? మొట్టమొదటిగా, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మీరు దేవుని పోలి నడుచుకోవాలంటే ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవునికి ఇష్టమైన పిల్లల్లాగా మీరు ఉండాలంటే మీరు దేవుని పోలి నడుచుకోవాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు తన్ను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. దేవుడు మనందరిని పరిమళ వాసనగా చేయటానికి, పాపములో శాపములో ఉన్న మనల్ని ఒక సువాసనగా మార్చటానికి, ఒక మంచి వ్యక్తులుగా మనల్ని మార్చడానికి ఆయన తన్ను తాను బలిగా అర్పణగా కరువరి శిలువలో తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. కాబట్టి అలాగనే మనం కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడైతే మనందరినీ పరిమళ వాసనగా చేయటానికి ఆయన మనందరి కొరకు బలి అయిపోయాడు, మనందరి కొరకు అర్పణగా అర్పించబడ్డాడు. అంత ప్రేమ మన మీద ఆయన చూపించినప్పుడు మనము కూడా ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమ కలిగి నడుచుకోవాలట. మనము కూడా అలాగనే ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుడు మనకి అపోస్తుడైన పౌలు గారి ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, మనం కూడా అంతగా ప్రేమ కలిగినటువంటి వారుగా ఈ లోకంలో జీవించాలని ఆయన మనకు తెలియచేస్తున్నాడు. 3వ వచన భాగాన్ని మనం చదువుకుంటున్నాం. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగింది. దేవుని సంఘంగా పిలువబడుతున్నటువంటి మనం, క్రీస్తు మనల్ని పరిమళ వాసనగా చేసుకున్నాడు. ఆయన చనిపోయి మనల్ని పరిమళ వాసనగా చేశాడు తన అమూల్యమైన రక్తంలో కడిగి. ఇప్పుడు కడగబడినటువంటి మనం ఎలాగుండాలంటే, జారత్వం అనే పేరు మనం ఎత్తకూడదట. ప్రియులారా చూడండి, అపవిత్రత అనే పేరు మనం ఎత్తకూడదట, లోభత్వం అనే పేరు మనం ఎత్తకూడదట. ఇది పరిశుద్ధులకు తగింది కాదు. ఈ పేరు ఎత్తటం పరిశుద్ధులకు సరైనది కాదు. ఈ పేరు ఎత్తకుండా ఉండటమే పరిశుద్ధులకు తగింది అని దేవుడు చాలా స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పరిమళ వాసనగా చేయబడటానికి క్రీస్తు బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన అమూల్యమైన రక్తంలో మనందరినీ కడుక్కున్నాడు. కానీ ప్రియులారా, కడగబడినటువంటి వారు ఇంకా కడగబడిన పంది బురదలో పొరిగినట్లుగా, కక్కిన కుక్క మరలా తన వాంతుకు తిరిగినట్లుగా ఈరోజు సంఘ ప్రజలైనటువంటి వారు వెనక తిరిగి చూసుకునే దౌర్భాగ్య స్థితి కలిగినటువంటి వారు లేకపోలేదు. అందుకే మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనా మీరు ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగ్గింది. వీటి పేరు ఎత్తకూడదు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 4వ వచనం, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవాలి కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసొత్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. మనం మంచి వచనమే మనం మాట్లాడాలట. మన నోట మంచి మాటే రావాలంట, చెడ్డ మాట మన నోట రాకూడదు. వీళ్ళ కృతజ్ఞత వచనమే మనం పలకాలట. మీరు ఉచ్చరించాలి. మీరు బూతులు మాట్లాడకూడదు, పోకిరి మాటలు మాట్లాడకూడదు, సరసొత్తులు మాట్లాడకూడదు.
ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, పరిమళ వాసనగా చేయబడిన వారికి ఇవి తగవు. ఏవి తగవో దేవుడు మనకు నేర్పించుకుంటూ వస్తూ ఉన్నాడు. 5వ వచనం, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. మనకు ముందే తెలిసిందంట. ఎవరు దేవుని రాజ్యానికి వెళ్ళరో, ఎవరు పరలోకంలో ఉండరో ప్రియులరా, ఇవి మీకు ముందుగానే తెలియను. ఈ విషయాలు ఇవి మీకు ముందుగానే తెలియను. ఇవి మీకు ముందుగానే తెలియను. దేవుని రాజ్యానికి హక్కుదారుడుగా నువ్వు ఉండవు. హక్కుదారుడు కాడు లోబి, విగ్రహారాధికుడు, వ్యభిచారి, అపవిత్రమైన పనులు చేసేవాడు క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కారు. ప్రియులరా, ఒకవేళ దేవుని రాజ్యానికి హక్కును, వారసత్వాన్ని సంపాదించుకున్న లేకపోవటానికి గల హేతువులు, కారణాలు మన జీవితంలో ఏమైనా ఉంటే ఇప్పుడే వాటిని విడిచిపెట్టాలి, వదిలిపెట్టాలి. ప్రియుల, వాటిని మనం తొలగించుకోవాలి. 7వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారిలో పాలువారై ఉండొచ్చు. వ్యర్థమైన మాటల వలన మిమ్మల్ని ఎవరైనా మోసపరుస్తాడేమో మీరు చూసుకోవాలి. వ్యర్థమైన మాటల వల్ల మిమ్మల్ని ఎవరైనా మోసపరుస్తారేమో చూసుకోవాలి. మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఇలాంటి మాటల వలన ప్రియులారా ఏమి జరిగిద్దో కూడా దేవుడు చాలా స్పష్టంగా మనతో చెబుతున్నాడు. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుందట. కనుక మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడే వారికి, అట్టి వారితో మీరు పాలివారై ఉండొద్దు. ఈ లోకంలో చాలా మంది వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడతారు. దేవునికి సంబంధించిన మాటలు మనం ఎక్కువగా మాట్లాడం. లోక సంబంధమైన మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు, పనికి మాలిన మాటలు ఎక్కువగా మనం మాట్లాడుకుంటాం. కానీ దేవునికి సంబంధమైన, దేవునికి ఇష్టమైనటువంటి మాటలు ప్రియులారా మనం ఎక్కువగా మాట్లాడుకోవాలని పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనకు చాలా స్పష్టంగా తేటతెల్లగా మనకు తెలియజేస్తున్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనం ఏమి మాట్లాడాలో అవి మనం మాట్లాడాలి ప్రియులారా. మాట్లాడకూడని మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? ఒక విషయం నేను చెప్పనా? మలాకీ గ్రంథం, దేవుని వాక్యంలో నుంచి దేవుని మాటలు మనం చదువుదాం. మలాకీ గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఒక చక్కనైనటువంటి మాట మనకు కనబడుతోంది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయమే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభునందు మిక్కిలి ప్రియులరా చూడండి. మూడో అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమందు వ్రాయబడెను. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థకంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడుతూ ఉండదు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే వాడి కొరకు ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథంలో మాట్లాడుకుంటున్న వారి మాటలు రాయబడుతున్నాయట. అందుకే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాల్లో వ్యర్థమైన మాటలు మీరు మాట్లాడొద్దు. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. అట్టి క్రియల వలన దేవుని ఉగ్రత విధేయులైన వారి మీదకు వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండొద్దు. వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవటం వలన మనం మాట్లాడే ప్రతి మాట దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడుతుంది. కాబట్టి అవసరమైన మాటలు మనం మాట్లాడాలి. వినుటకు ఎగిరపాడాలి, మాట్లాడుటకు నిదానించాలని జ్ఞాని అయిన సొలొమోను రాజు మనకు తెలియజేశాడు. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. చదువుదాం. చూడండి 8వ వచనం. మీరు పూర్వమందు చీకటయ్యి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మనం చీకటి సంబంధులం, పాపంలో శాపంలో బ్రతుకుతున్నవారు. ఇప్పుడు వెలుగు సంబంధులం. దేవుడు మనల్ని వెలిగించాడు. ఆరిపోతున్న మనల్ని వెలిగించాడు.
పాపములో ఉన్న మనల్ని పరిశుద్ధపరిచాడు. అనీతిమంతులుగా బ్రతుకుతున్న మనల్ని నీతిమంతులుగా చేశాడు. అన్యాయస్తులుగా జీవిస్తున్న మనల్ని న్యాయవంతులుగా చేశాడు దేవుడు. చీకటిలో ఉన్న మనల్ని వెలిగించుకున్న ఆ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు చీకటి సంబంధులు కాదు కాబట్టి మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. మీరు చీకటి సంబంధులు కాదు కాబట్టి మీరు అపవిత్రత, జారత్వము, లోభము వాటి పేరైనా మీరు ఎత్తకూడదు. మీరు వెలుగు సంబంధులు కాబట్టి, మీరు చీకటి సంబంధులు కాదు కాబట్టి అగ్నిగుండానికి మీరు వెళ్ళకూడదు. అది దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి మాటలు ప్రియులారా. వెలుగు సంబంధులు, మీరు వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు మీరు. ఆయన మాట్లాడుతున్న మాటలు, మీరు పూర్వమందు చీకటి అయి ఉండి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలం ఏంటో తెలుసా ప్రియులారా? వెలుగు ఫలాలు ఉన్నాయి. వెలుగు ఫలాలు సమస్తమైన మంచితనం, నీతి, సత్యము వాటిలో కనబడుతుంది వెలుగు ఫలాలు. వెలుగు ఫలాలు నీలో ఉన్నాయా? సత్యం ఉన్నదా? నీతి ఉందా? మంచితనం ఉందా? ఇవి వెలుగు ఫలాలు. ఈ వెలుగు ఫలాలు మన జీవితంలో మనం ఫలించాలి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుము, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించి మనం తెలుసుకోవాలట. దానిని మనం పరీక్షించి తెలుసుకొని వెలుగు సంబంధుల్లాగా మనం నడుచుకోవాలట. ఇప్పుడు దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఇష్టం కాదో ముందుగానే మొదటిలో నుంచే మనకు నేర్పించుకుంటూ వచ్చాడు ప్రియులారా. దేవునికి ఏ హేయమైనయో, దేవునికి ఏ అయిష్టమైనయో, దేవుడు వేటిని అసహించుకుంటుండో ముందుగానే దేవుడు మనకు చెప్పుకుంటూ వచ్చాడు. దేవునికి ప్రీతికరమైనది చేయాలి. భర్తకు ప్రీతికరమైనది చేసి పెడతాం మనం. భార్యకి ఇష్టమైంది మనం చేసి పెడతాం. మన పిల్లలకు ఇష్టమైంది మనం చేసి పెడతాం ప్రియులారా. మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం ఏది ఇష్టమో అది చేసి పెడతాం. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే, ఫ్రెండ్స్ వస్తే, స్నేహితులు వస్తే వారికి ఇష్టమైంది మనం చేసి పెడతాం తొందరగా. కానీ దేవునికి ఇష్టమైంది మనం చేస్తున్నామా? దేవునికి ఇష్టమైనటువంటి పని చేస్తున్నామా? దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడుచుకుంటున్నామా? అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే ఇక్కడ రాయబడుతూ ఉన్నది ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. చక్కని మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించండి, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. దేవునికి ఏది ఇష్టమైందో దాన్ని మనం పరీక్షించి మనం తెలుసుకోవాలి. 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. మనం ఏం చేయాలట? చీకటి సంబంధమైనటువంటి ప్రతి పనిని మనం ఖండించాలి. ఈరోజు చీకటి సంబంధమైన పనిని మనం ఖండించట్లా, చీకటి సంబంధమైన పనిలో మనం పాలివారం అవుతున్నాం. ఎఫ్ఎస్సి సంఘం అలా ఉంది. ఎఫ్ఎస్సి సంఘ పరిస్థితి ఎలాగుందంటే, చీకటి సంబంధమైన పనుల్లో ఆ సంఘము ఉంటుంది, కానీ చీకటి సంబంధమైన పనుల్ని ఆ సంఘము విసర్జించట్లా. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే, నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. మీరు పాలివారై ఉండదు, వాటిని ఖండించండి. యాలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుకొనుటయైనను అవమానకరమై ఉన్నది. యాలయనగట్టి క్రియలు చేయువారు, ఏ క్రియలు? అంధకార క్రియలు చేసేటటువంటి వారు. అంధకార క్రియలు అంటే ప్రియులారా, చీకటిలో జరిగించేటటువంటి పాపాలు. అవి జరిగించేటటువంటి వారంట దేవుడి దృష్టికి ఎలా కనబడుతున్నారు అంటే, అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాటలాడుటయైనను అవమానకరమై ఉన్నది. రహస్యంగా ఆ పనులు చేసేవారు వాటి గురించి మాట్లాడుకోవటం కూడా సహ్యకరంగా ఉన్నదంట, అవమానకరంగా ఉన్నదంట. ఈ ఎఫ్ఎస్సి సంఘం పరిస్థితిని పరమ తండ్రి అయినటువంటి దేవుడు వర్ణిస్తున్నాడు.
ఈ ఎఫెసీ సంఘపు పరిస్థితిని, ఎఫెసీ సంఘములో ఉన్న పద్ధతులు, ఎఫెసీ సంఘములో ఉన్న క్రియలను ఈ దేవుడు మనకి వివరిస్తూ ఉన్నాడు అపోస్తుడైన పౌలు గారి ద్వారా. ఖండిస్తున్నావా నువ్వు? అంధకార క్రియల్లో నువ్వు పాలి వ్యక్తి అవుతున్నావా? రహస్యమందు జరిగించుతున్న పనులను నువ్వు ఉంటున్నావా? వాటికి దూరంగా ఉంటున్నావా? వాటిలో నువ్వు కూడా జ్వరబడుతున్నావా? రహస్యమైన పాపాలు, రహస్యమైన పనులు, రహస్యమైనటువంటి క్రియలు, రహస్యమైన మాటలు, వీటికి దూరంగా ఉంటున్నావా? వాటిలో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావా? రహస్యంగా జరిగిస్తున్న పాపాలకు నువ్వు కూడా మద్దతు పలుకుతున్నావా? లేకపోతే నువ్వు వాటిని ఖండిస్తున్నావా? రహస్యంగా జరుగుతున్న పాపానికి నువ్వు మధ్యవర్తిగా ఉంటున్నావా? లేదా ఆ రహస్యంగా జరుగుతున్న పాపాలకే నువ్వు దూరంగా ఉంటున్నావా? ఆలోచించే. 13వ వచనం, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ఒక రోజు రాబోతుంది, అన్యాయంగా అక్రమంగా జరిగించింది, సాటుగా మాటుగా జరిగించింది, పాపము పరిశుద్ధత చేసింది ప్రియులరా, దేవునికి అయిష్టంగా చేసిన ప్రతి పనిని ఒక రోజు పరమతండ్రి అయిన దేవుడు రాబోతుండో సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరుస్తాడట. ప్రతి పాపాన్ని ఖండించి ఆ పాపాన్ని వెలుగు చేత ఆయన ప్రత్యక్షపరుస్తాడట. వెలుగులో మన రహస్య పాపాలను ప్రత్యక్షపరుస్తాడు. పాపాన్ని ఖండించి మనం చేసిన పనిని వెలుగులో చూపిస్తాడట. చీకట్లో చేసింది వెలుగులో, అంధకారంలో చేసింది ప్రియుల మిద్దెల మీద దాన్ని ప్రకటిస్తారట, గుట్ట మీద. సీక్రెట్ గా చేసింది 10 మందిలోకి తీసుకొని వస్తాడట. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. పరుచునది ఏదో అది వెలుగే కదా. ఏంటంటే మనల్ని ప్రత్యక్షపరిచేది, మన పాపాన్ని ప్రత్యక్షపరిచేది వెలుగు. వెలుగెవరండి? వెలుగెవరు? యోహాను సువార్తలో చదువుదాం ఒక మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దానిని గ్రహించట్ల. ఆయనలో ఏముందంట? ఆయనలో జీవం ఉంది. ఆయనలో జీవమున్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటి దానిని గ్రహించట్ల. చీకటి దాన్ని గ్రహించట్ల. ఆ జీవం ఎవరు అనుకుంటున్నావు? యేసు ప్రభు. ఆ వెలుగు ఎవరు అనుకుంటున్నావు? యేసు ప్రభు అండి. ఆ జీవము యేసు ప్రభు, ఆ వెలుగు యేసు ప్రభు. ప్రియులారా, 8వ అధ్యాయం 12వ వచనం యోహాను సువార్త చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కలిగి ఉండునని వారితో చెప్పాను. చూడండి ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగును. నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడింపు వాడు చీకటిలో సంచరింపడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో వెంబడింపడు. ప్రియులారా, యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట, జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో నిశ్చయముగా చెప్తున్నాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు జీవమై ఉన్నాడు.
ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ ఆ చీకటిది వెలుగుని గ్రహించలేకపోతూ ఉంది. ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే కదా. ఎవరు మన పాపాన్ని ప్రత్యక్షపరిచేది, ఎవరు మన పాపాన్ని బట్టబయలు చేసేది, ఎవరు మన పాపాన్ని బయట గుట్టును రట్టు చేసేది ఎవరనంటే వెలుగు. ఆ వెలుగు క్రీస్తు ప్రియులారా, ఆ వెలుగు క్రీస్తు. అందుకే ఆ వెలుగై ఉన్న దేవుడు అంటున్నాడు, ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు, ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లే, చచ్చిన వారిలో నుండి లే. నిద్రపోతున్న నీవు ప్రియ దేవుని సంగమ, ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ప్రియ సహోదరి సహోదరుడా, నిద్రించుచున్న నీవు లే. నువ్వు లేచి మేల్కో. నువ్వు మేల్కొని, నువ్వు నిద్ర నుంచి నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. జీవము నీ మీద ప్రకాశించింది, వెలుగు నీ మీద ప్రకాశించింది. మృతుడుగా నువ్వు ఉండటం దేవునికి ఇష్టం కాదు. చనిపోయిన స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం కాదు. మరణపరమైనటువంటి స్థితిలో మనం ఉండటం దేవునికి ఇష్టం కాదండి. మనం అందరం వెలుగు సంబంధులం అండి, చీకటి సంబంధులం కాదు. మనం అందరం వెలుగు సంబంధులమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక, దేవుని వాక్యంలో నుంచి మనందరికీ తెలిసినటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు. మనమును కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలట. పరిశుద్ధులుగా ఉండాలట ప్రియులారా. నేను పరిశుద్ధుడను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండాలి. దేవుడు వెలుగు మాత్రమే కాదు కానీ ప్రియులారా, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు జీవం మాత్రమే కాదు కానీ ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఆయనలో ఉన్న గుణ లక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ అని మనం చూస్తున్నాం. కానీ ఆయన ఎక్కడి నుంచి మనల్ని పిలుచుకున్నాడో ఆ మాట చదువుదాం. చూడండి, పేతురు రాసిన పత్రికలో చీకటిలో ఉన్న మిమ్ములను అని ఆయన మాట్లాడుతుంటాడు. దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే ఆ మాట చదవండి. పేతురు రాసిన పత్రికలో గుణాతిశయములను ప్రచురపరచుట, 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరమంట? మనం ఏర్పరచబడిన వంశమంట. రాజులు యాజకులమంట. మనం రాజులమంట, యాజకులమంట, పరిశుద్ధులమంట, దేవుని సొత్తైన ప్రజలమంట. అందుకే ఎఫెసీ సంఘంతో ఇలాంటి క్వాలిటీస్ కలిగిన ఆ సంఘము ఇప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతే ఆ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఉండవలసిన విధానం ఇది. మీ నోట ఏ మాటలు రావాలి, మీ క్రియలు ఎలా ఉండాలి, మీ పద్ధతి ఎలా ఉండాలి, మీ వెలుగు ఎలా ప్రకాశించాలి, మీరు ఎలా ఉంటున్నారు, మీరు ఎలా జీవిస్తున్నారు? ఓ సంగమా, ఎఫెసీ పట్టణములో ఉన్న ఓ సంగమా, దేవుడు ప్రేమించిన సంగమా, దేవుడు పరిమళ వాసనగా చేసిన సంగమా, దేవుడు స్వరక్తమిచ్చి కట్టిన సంగమా, దేవుడు స్వరక్తాన్ని చిందించి కొన్న సంగమా, నీ పద్ధతి ఎలా ఉంది, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ క్రియలు ఎలా ఉన్నాయి? చివరికి ఓ సంఘమా, ప్రభు రాకడొస్తే నువ్వు ఎక్కడుంటావు? అపోస్తుడైన పౌలు గారి ద్వారా
తండ్రి అయిన దేవుడు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాయిస్తూ ఆ సంఘాన్ని ఈ మాటల ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు దేవుని సేవకుడిగా ప్రియులారా మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎవరికి వారు ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఎలా ఉన్నా, నువ్వెలా ఉన్నావు, మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎలా బ్రతుకుతున్నాం. ఎవరు నరకానికి వెళతారో, అగ్నిగుండానికి వెళతారో అది మనకు తెలుసు, రాశాడు బైబిల్లో. అయితే ఈ అంత్య దినాల్లో దేవుని కొరకు బ్రతుకుతూ దైవ చిత్తానుసారంగా జీవిస్తూ పరిశుద్ధత కలిగి లోకంలో జీవించాలని దేవుని సేవకుడిగా ప్రియులరా అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియచేస్తున్నాడు. ఈ రోజు నాకు నేను బోధించుకుంటూ నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మాటలు ఆలకిస్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు. నీ నోట శుభవచనమే కానీ, ఆశీర్వాదపు వచనమే కానీ, బూతులైన సరస్వత్తులైన పోకిరి మాటలైనా రాకూడదు. వాటి పేరు నువ్వు ఎత్తకూడదు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడిన జనాంగానివి. క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్న వ్యక్తివి. నువ్వు సామాన్యమైన వాడివి కాదు. నువ్వు సామాన్యమైన దానివి కాదు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, పరిశుద్ధ జనాంగంగా చేసుకున్నాడు. రాజువు రాణివన్నాడు, యాజకుడు అన్నాడు దేవుడు నిన్ను. చీకట్లో నుండి తన వెలుగులోకి పిలుచుకుంది నిన్ను. ప్రియులరా, తన కుమారుడుగా తన కుమార్తెగా స్వీకరించడానికి. ఇంకా నువ్వు లోకంలో పాపంలో శాపంలో చీకటి వైపు నువ్వు చూస్తే అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు దీవెన కాదు, అది నీకు మేలు కాదు. జస్ట్ ఒక్క నిమిషం నువ్వు ఆలోచించాయి. ఒక్క నిమిషం. దుర్దినాల్లో ఉన్నా. ఇప్పుడు నీ హృదయాన్ని దేవునికి ఇస్తే, నీ మనసు దేవునికి ఇస్తే, నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయిపోతావు. భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రియులారా, భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సమయంలో ప్రభు కొరకు జీవించుదాం, ప్రభు కొరకు కనిపెడదాం. దైవ మనమందరం కూడా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. అపాయకరమైన దినాల్లో, దుర్దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు.